కూడా రాజీ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ మీద తిరుగుబాటు చేస్తే అప్పుడు నిద్రలేశారండి వీళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. అరే ఇదేంది, మొత్తం కేసు అంతా ఎత్తేసుకున్నాడు, మొత్తం అయిపోయింది అనేటువంటి దాని మీద వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే పరువు పోతుంది అనేటువంటి దాని మీద అప్పుడు కేసు పెట్టారండి. అదేది కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పెట్టారు. అదేవిధంగా నిన్న బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నిన్న చూస్తే అసలుకి ఎంత ఆశ్చర్యం అండి. బోరుగడ్డ అనిల్కి హైకోర్టులో బెయిల్ వచ్చిందండి. హైకోర్టులో బెయిల్ వచ్చింది, ఆయన బెయిల్ మీద బయటికి వెళ్ళాడు. ఏది ఎస్కేప్ అయిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. అంటే అసలు ప్రభుత్వ ఇంటెలిజెన్సు, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా, అసలు ప్రభుత్వం ఉందా, అసలు ఎంత ఆశ్చర్యం అండి ఇది. అంటే మీకు బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చిన విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అది ఇది చెప్తే నమ్మేటువంటి అంశాలు అనేవి. ఒక హైకోర్టులో బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ వేస్తేనే ఆ పిటిషన్కి సంబంధించినటువంటి ఎవరైతే పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున న్యాయవాది హాజరవుతారు, వాళ్ళు అపోజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేస్తారు. బెయిల్ వచ్చిందనేటువంటి విషయం తెలియదని చెప్పటం ఏంటండి, వెళ్ళిపోయాడట, ఎస్కేప్ అట. గ్రేస్. ఇప్పుడు అతను ఏం సర్టిఫికెట్లు పెట్టాడు, వాళ్ళ అమ్మకు బాగలేదని పెట్టాడు, ఇవన్నీ కూడా మరి తేల్చమని హైకోర్టు మరి ఏంటి తేల్చండి అని అంటే దాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మన ఆంధ్రప్రదేశ్ పోలీసులదేగా. మరి ఏం తేల్చారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి ఫెయిల్యూర్ అన్ని విషయాల్లో అండి. అంటే వీళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళు అంటున్నారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. ఈ 9 నెలల కాలంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు చేయడం దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఏ ఒక్క కేసు అయినా ఒక్క కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద? ఏది రఘురామకృష్ణరాజు మీద దాడికి సంబంధించినటువంటి కేసులో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నిందితుడు. ఇప్పుడు వరకు ఒక కేసు కూడా లేదండి. ఎందుకు అనంటే ఇది కూడా రఫీ గారు చెప్పొచ్చు. ఎందుకు అనంటే బీజేపీ వాళ్ళు పెట్టొద్దన్నారండి, మేమేం చేయగలం, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే ఒప్పుకొని అన్నారండి, మేమేం చేయగలం అనేటువంటిది. సార్ నిజాలు చెప్పాడు సార్. ఇది సాకు మాత్రమే అంటున్నాను నేను అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చాడండి, మాకు లడ్డూలాగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి, ఆదానికి సంబంధించినటువంటి 1740 కోట్లు ఇచ్చాడు, మాకు 150 కోట్ల రూపాయల జనం మీద భారాలు వేస్తున్నాం, ఇవన్నీ ఓకే, కానీ అయినా సరే ఆయన మీద మేము కేసులు పెట్టాం. ఎందుకయ్యా, ఆదాని వచ్చాడు, మరి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడుకున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేశాడు, మరి ఇంకా కేసులు ఎందుకుంటే? ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో అవినీతి వ్యవహారం, మరి అదే కాంట్రాక్టరు మళ్ళీ ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చాడు, ఆ కాంట్రాక్టర్తో ఈ ప్రభుత్వం ఆలోచన జరిగింది, ఓకే అయిపోయింది. అదేవిధంగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం వచ్చినటువంటి ఆరోపణల మీద ఏం సమాధానం చెప్తారు? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరించింది కేవీ రావుని, అది చేసింది ఇది చేసింది, మొత్తం రాయించి చేసుకున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడి, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అక్కడికి, పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కేవీ రావు కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, సెటిల్మెంట్ చేసేసారు, అయిపోయింది. తెర వెనక సెటిల్మెంట్ జరిగింది, ఎవరికి కావాల్సిన వాళ్ళకి వచ్చేసిన వాటాలు వచ్చేసినాయి, ఇంకా మాకేం ఇబ్బంది లేదు. అంటే ఈ వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి అని అంటే మా వాటా ఏంటి, మాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, ఈ విధమైనటువంటి కరప్షన్ యాంగిల్ తప్ప ఇంకొకటి లేనే లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళకి అర్థమైందండి. తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఉండే ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు మీకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఒక్కటే చెప్పండి, ఈ అరెస్టుల వ్యవహారం ఇవన్నీ కూడా ఏముండదండి, ఇది పిల్లి పిత్రి వ్యవహారాలు, పోసాని ఇలాంటి కేసులు వ్యవహారం ఇవన్నీ కూడా అసలైనటువంటి ఇది ప్రజలు కోరుకునేటువంటి అరెస్టులు ఇవి కావండి. అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్టులు ప్రజలు కోరుకుంటున్నారు, వాటిని అయితే ఈ ప్రభుత్వం చేసేటువంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి ఆ కరప్షన్లో మునిగి తేలుతున్నారు కాబట్టి. కృష్ణాంజనేయులు గారు, ఐ హావ్ 2 questions ఫర్ యూ. శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళే ముందర, ఒకటి, ఇప్పుడు వంశీ బయటకు వస్తే సత్యవర్ధన్కి ప్రాణాలకు ప్రమాదం, ఎలాగ రంగన్న అనుమానాస్పద మృతుందో అలాంటిదే జరుగుతుందేమో భయం, అదొకటి. రెండోది, ఇప్పుడు పోసానికి బెయిల్ వచ్చింది కానీ డిఫరెంట్ కేసెస్లో ఆయన ఇంకా రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి. ఒక పైరు నాన్నగారికి రిలీఫ్, కొడాలి నాన్నగారి ఇంట్లో లోకేష్ గారు కోవర్ట్లను పెట్టారు, మొత్తం సమాచారం అంతా లాగేస్తున్నారు. ఇది ఈ ప్రచారం అంతా సోషల్ మీడియాలో విస్తారంగా జరుగుతుంది. బట్ జనం ఈ 4 అరెస్ట్ చేసేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు సుభిక్షంగా ఉంటాయని భావిస్తున్నారా?
ఈ మొత్తం మనం చెప్పుకున్న 4-5 రోజా గారిని కూడా కలుపుదాం, రోజా, విడుదల రజని, వీళ్ళని కూడా కలిపేద్దాం. ఏముండి ఒక్కటి ప్రజలు కోరుకునేది మాత్రము గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు చెప్పారో కరప్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చెప్పారో ఆ కరప్షన్కి సంబంధించినటువంటి ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు నమోదు అవ్వలేదు. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వీటికి తిట్టినటువంటి కేసులు కాదు ఇవి పెట్టేటువంటిది కూడా. తిడితే కేసులు కాదండి వాస్తవంగా చెప్పాలి అని అంటే. డిఫరెంట్ కేసులు పెట్టారు. ఇవి తెలుగుదేశం వాళ్ళను, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ కోరికలండి. ప్రజల కోరిక ఏంటి? కరప్షను. ప్రజలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు, కుంభకోణాలకు పాల్పడ్డటువంటి వాళ్ళని అరెస్ట్ చేయమంటే వాళ్ళతో మీకు లాలూచిపడి ఇప్పుడు జనసేనలో వచ్చి చేరుతున్నారండి బాలినేని, అదేవిధంగా సామినేని, లేకపోతే ఇంకోళ్ళు. ఇప్పుడు వీళ్ళ కరప్షన్కి సంబంధించినటువంటి చర్చలు ఇవ్వండి. ఇప్పుడు అదేవిధంగా విజయసాయిరెడ్డి వెళ్ళి బీజేపీలో చేరుతున్నాడు, ఆయన కరప్షన్ మీద చర్చ లేదండి. కొంతమంది వచ్చి తెలుగుదేశంలో పార్టీలో చేరుతారండి, వాళ్ళ కరప్షన్ మీద చర్చ లేదండి. అదేవిధంగా అవినీతి పరులు, కాంట్రాక్టర్లు వీళ్ళతో మాట్లాడతారు, ఇంక వాళ్ళకి సంబంధించినటువంటి కరప్షన్ మీద ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకి ప్రధాన టార్గెట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేస్తున్నారు, ఉపేక్షిస్తున్నారు? బీజేపీ అడ్డుపడుతోందా? నిజమేనా? కృష్ణాంజనేయులు గారి సందేహంలో నిజం ఉందనుకుంటున్నారా? ఈ చిన్న కేసులు వీళ్ళని సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేయడం కాదు, ఎందుకని జగన్మోహన్ రెడ్డిని కటకటాలకి పంపించలేకపోతున్నారు? ఖచ్చితంగా పంపించి తీరుతారండి.